ఇంటికి మీరెవరు? నా పేరు శిరీష. శిరీష అంటే దేశద్రోహుల చేతిలో బలైన రాయజెంట్ రవికుమార్ చెల్లెలు కదా? అవును, రవికుమార్ చెల్లెల్ని. మీరు ఇక్కడికి వచ్చారు? ఏదైనా పని మీద వచ్చారా? కాదు, నీ భర్త జయసింహ చేస్తున్న అన్యాయం గురించి నీకు చెప్పడానికి వచ్చాను. నా భర్త జయసింహ అన్యాయం చేస్తున్నాడా? జీవం కూడా హాని తలపెట్టిన ఆయన మీద మీరు తన ఇందులో వేయకండి. చూడండి, ఈ రోజుల్లో అన్యాయంగా దేశ నాశనం కోసం చేతులు కలుపుతున్న పోలీసులు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారు అయితే శాంతి కేసు విషయంలో నేరస్తుల్ని పట్టుకోవడం చేత కాక నిర్దోషి అయిన నరసింహ మీద నింద మోపి జైలు శిక్ష పడేటట్టు చేయడానికి ప్రయత్నించాడు. ఇది అన్యాయం కాదంటారా? చూడండి, నిజాలు తెలుసుకోకుండా అనవసరంగా ఆయన మీద అబండాలు వేయకండి. మీకే మంచిది కాదు. ఈ రోజుల్లో అన్యాయంగా మన దేశ నాశనం కోసం చూస్తున్న వాళ్ళతో చేతులు కలిపే పోలీసులు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు అమాయక ప్రజలపైన లేనిపోయిన కేసులు మోపి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు. చూడు శిరీష, మీరేదో తప్పుగా ఆయన అలాంటి వారు కాదు. కళ్ళ ముందు చూసేవన్నీ నిజాలు కావు. నా భర్త లాంటి ఎంతో మంది పోలీస్ ఆఫీసర్లు ఈ సమాజంలో ఉండబట్టే ఇంకా న్యాయం నిజాయితీ అంటూ కొద్దిగైనా ఉంది. అది నీ భ్రమే అవుతుంది. ఈ రాజకీయ నాయకులకి తొత్తులుగా పనిచేస్తున్న ఇలాంటి పోలీసులు ఉన్నంత కాలం ఈ సమాజం ఎప్పటికీ మారదు. శిరీష, అనవసరంగా నా భర్తను అపార్థం చేసుకుంటున్నావు. ఏదో ఒక రోజు నా భర్త ఎలాంటి వాడో నీకు ఖచ్చితంగా తెలుస్తుంది. చూద్దాం, ఎవరు మంచి వాళ్ళం ఎవరు చెడ్డ వాళ్ళం ముందు రోజుల్లో బాగా తెలుస్తుంది. వస్తా.